హలో అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సో ఈ రోజు మనం పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించిన దాని గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎంసీక్యూస్. We know that MCQs through మనం కాన్సెప్ట్ అంతా డీల్ చేయబోతున్నాం. ఓకే, సో 1 or 2 క్లాసెస్ లో మనం ఈ టాపిక్ ని ఫినిష్ చేసి దెన్ విల్ గో ఇన్ టు ది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. So before getting into the actual content of the video, let me give you a small announcement regarding the mains and the prelims paid courses that we have launched for Group 1. So mains where RightWay అని ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ని Group 1 మెయిన్స్ కోసం లాంచ్ చేసాం. సో ఇందులో మనం 500+ మెయిన్స్ క్వశ్చన్ ని కాంప్రహెన్సివ్ గా కవర్ చేసుకుంటాం. ఎంటైర్ సిలబస్ ని దీని క్వశ్చన్స్ ద్వారా కవర్ చేసుకుంటాం. సో డీటెయిల్ డిస్కషన్స్ చేస్తాం ఆన్ ఈచ్ టర్మ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద సిలబస్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కన్క్లూజన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ డిస్కషన్స్. సో మీకు ఈ పర్టికులర్ కోర్స్ కావాలి అనుకుంటే 7,999 కి పర్చేస్ చేయొచ్చు విత్ 1 year వ్యాలిడిటీ. 2 years వ్యాలిడిటీతో కావాలి అంటే 9,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం కూడా మనం ఇంకో కోర్స్ ని లాంచ్ చేసాం. దిస్ విల్ కవర్ ది ఎంటైర్ సిలబస్. సో తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేస్తాం అండ్ ఆల్సో ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. 12,999 కి ప్రొవైడ్ చేస్తున్నాం విత్ 1 year వ్యాలిడిటీ అండ్ 14,999 ఫర్ 2 years వ్యాలిడిటీ అనమాట. సో ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. 63059 55532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ద కోర్సెస్ దట్ యూ వాంటెడ్ టు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పంచాయతీ రాజ్ అనే టాపిక్ మనం డీల్ చేసుకుంటున్నాం. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ద టర్మ్ పంచాయతీ రాజ్ ఇన్ ఇండియా సిగ్నిఫైస్ ద సిస్టమ్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. It has been established in all the states of India by the acts of the state legislature to build democracy at the grassroots level. So grassroots level లో డెమోక్రసీని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం తీసుకొచ్చాము, ఒక 3 టైర్ స్ట్రక్చర్ ని తీసుకొచ్చాము. ఓకే, పైన ఎక్కడ సెంటర్ ఉంటుంది, మధ్యలో స్టేట్స్ ఉంటాయి, కింద ఏముంటాయి, we have Panchayati Raj institutions anamata. So these are bodies which will actually ensure the self-government ni ensure chestunte anamata. Okay na? So it is entrusted with the rural development. It was constitutionalized through 73rd Constitutional Amendment Act of 1992. So 1992 కన్నా ముందు కూడా విలేజ్ లెవెల్లో మన మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, పంచాయత్ చెప్తూ ఉంటారు. లైక్ ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంచాయత్ అయితే చెప్తూ ఉంటారు. సో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనము కాన్స్టిట్యూషనలైజ్, దానికి ఒక లీగాలిటీ ఇచ్చాము కాన్స్టిట్యూషన్ ద్వారా త్రూ అన్ అమెండ్మెంట్ యాక్ట్. సో దట్ ఈస్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. ఓకేనా, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా పంచాయతీ రాజ్ కి మనము ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చామన్నమాట. సో మనం పంచాయతీ రాజ్ ఎవల్యూషన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, వీళ్ళకన్నా ముందు, ఈ కమిటీస్ కన్నా రాకముందు మనం వేదాస్ నుంచి అండ్ సాంస్క్రిట్ టెక్స్ట్లు ఏవైతే ఉంటాయో ఈ పంచాయతీ సిస్టమ్ ని సాంస్క్రిట్ టెక్స్ట్లు కూడా చెప్పాయి అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ వేదాస్ టైంలో మనకి సమితి, విధాత అని ఇలాంటి విలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. అండ్ మిడిల్ లైక్ మనము ఏమంటారు, even in the medieval period, so these kind of institutions were there. Even అర్థశాస్త్రాలు, కౌటిల్యస్ అర్థశాస్త్రాల్లో కూడా మనకి ఇండైరెక్ట్ మెన్షన్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉంది, సెల్ఫ్ గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉండింది. అండ్ ఈవెన్ మనము 1919 యాక్ట్, సో మోడర్న్ ఇండియాలో కూడా 1919 యాక్ట్ ద్వారా మనకి ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. అండ్ ఆల్సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో కూడా ఇండైరెక్ట్ మెన్షన్ అనేది ఉంది. సో అలా ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనము డిఫరెంట్ కమిటీస్ గురించి చూద్దాం. బలవంత్ రాయ్ మెహతా కమిటీ, జనవరి 1957 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ అ కమిటీ టు ఎగ్జామైన్ ద వర్కింగ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అప్పుడు మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యేది. సో దాని యొక్క
పనితీరుని చూడడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ కమిటీ పేరే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి 1952లో. ఓకే, 1952లో మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వస్తుంది. అండ్ ఆల్సో దాని తర్వాత దానికి ఎక్స్టెన్షన్ గా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేది 1953లో వస్తుంది. సో వీటిని రివ్యూ చేయడానికి సో గవర్నమెంట్ ఏం చేసిందంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీని సెటప్ చేసింది. ఓకే, అండ్ దిస్ కమిటీ షుడ్ యాక్చువల్లీ రివ్యూ ఇట్ అండ్ ఆల్సో need to suggest some measures for the better working of this particular community development program and national extension service. So the chairman of the committee was Balwant Rai Mehta anamata. సో పేర్లోనే ఉంది కాబట్టి బల్వంత్ రాయ్ మెహతానే చైర్మన్ ఆఫ్ ది కమిటీ అనమాట. సో ఈ కమిటీ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ నవంబర్ 1957. సో నవంబర్ 1957లో రిపోర్ట్ అనేది చేసింది అనమాట. ఓకే, జనవరి 1957లో కాన్స్టిట్యూట్ చేస్తే నవంబర్ లోపు రిపోర్ట్ అనేది ఇచ్చింది. అండ్ ఇట్ హాస్ రికమెండెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. ఒక డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే ఒక సెటప్ ని మీరు తీసుకురావాలి. ఓకే, డెమోక్రటిక్ సెంట్రలైజేషన్ అంటే ఏంటి? పవర్స్ అనేవి సెంటర్ కి ఎక్కువ అవుతాయి. డీసెంట్రలైజేషన్స్ అంటే ఏంటి? పవర్స్ అనేవి డీసెంట్రలైజ్ అవ్వడం, అంటే స్టేట్స్ కి ఎక్కువ పవర్ ఇవ్వడం, మళ్ళీ స్టేట్స్ నుంచి మళ్ళీ ఇంకా కింద లెవెల్ కి ఎక్కువగా పవర్ ఇవ్వడం, దాన్ని డీసెంట్రలైజేషన్ అంటాం అనమాట. విచ్ అల్టిమేట్లీ కేమ్ టు బి నోన్ యాజ్ అ పంచాయతీ రాజ్. ఓకేనా? సో ఇంకేం స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇచ్చింది బలవంత్ రాయ్ మెహతా కమిటీ అంటే టు ఎస్టాబ్లిష్ అ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్. ఒక 3-tier అంటే 3 levels లో ఉన్న పంచాయతీ రాజ్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయండి. ఒకటి గ్రామ్ పంచాయత్, విలేజ్ లెవెల్లోనేమో గ్రామ్ పంచాయత్ ని ఎస్టాబ్లిష్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి? పంచాయతీ సమితి ఎట్లా బ్లాక్ లెవెల్. సో విలేజ్ కి పైన బ్లాక్ లెవెల్ ఉంటుంది కదా, అక్కడ ఒక పంచాయతీ సమితిని ఏర్పాటు చేయండి. అండ్ డిస్టిక్ లెవెల్లో ఒక జిల్లా పరిషత్ ని ఎస్టాబ్లిష్ చేయండి. ఒక 3-tier సిస్టమ్ ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, దీస్ టైర్స్ షుడ్ బి ఆర్గానికలీ లింక్డ్ త్రూ డివైస్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా లింక్ అవ్వాలి ఒకదానికి ఒకటి అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ద విలేజ్ పంచాయత్, ఓకే, విలేజ్ పంచాయత్ ఏదైతే ఉందో షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో ఈ విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్ ఏదైతే ఉందో దీంట్లో డైరెక్ట్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పింది. సో డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో విలేజ్ లెవెల్ గ్రామ పంచాయత్ లో వర్క్ చేయాలి. ఓకే, అండ్ వేర్ యాజ్ ద పంచాయత్ సమితి, సో ఈ సెకండ్ లెవెల్ బ్లాక్ లెవెల్లో ఉన్న పంచాయతీ సమితి అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న జిల్లా పరిషత్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు హ్యావ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్. ఓకే, పైన 2 ఏమో ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉండాలని రికమెండ్ చేసింది, కింద లెవెల్లోనేమో డైరెక్ట్ ఎలక్షన్ జరగాలని మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండ్ చేసింది అనమాట. ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు దీస్ బాడీస్. సో ప్లానింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ బాడీస్ చూసుకోవాలి. అండ్ ద పంచాయతీ సమితి షుడ్ బి ఎగ్జిక్యూటివ్ బాడీ వైల్ ది జిల్లా పరిషత్ షుడ్ బి అడ్వైజరీ, కోఆర్డినేటింగ్ అండ్ ది సూపర్వైజరీ బాడీ. సో మనకి సెకండ్ లెవెల్లో ఉన్న పంచాయతీ సమితి, బ్లాక్ లెవెల్లో ఉన్న పంచాయతీ సమితి ఏదైతే ఉందో దట్ షుడ్ ఎగ్జిక్యూట్ ది యాక్షన్స్. ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు పరచాలి. ఏవైతే ప్లానింగ్ చేశారో వాటిని అమలు పరచాలి. వెరైజ్ మనకి జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న జిల్లా పరిషత్ ఏంటంటే జస్ట్ ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సూపర్వైజరీ బాడీ అనమాట. బ్లాక్ లెవెల్లో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ జరుగుతుందా లేదా అనేది చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ యాక్చువల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు? పంచాయతీ సమితి. సో ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ అ జిల్లా పరిషత్. సో ఈ జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న జిల్లా పరిషత్ కి హూ విల్ యాక్ట్ యాజ్ అ చైర్మన్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కి ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉంటారో he or she will act as a chairman అనమాట. ఓకే, and there should be a genuine transfer of power and responsibility to these democratic bodies. ఓకే, జెన్యూన్ ట్రాన్స్ఫర్ అనేది ఉండాలి. సో పేపర్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి ఓకే పేపర్ లో రాసి రియల్ గా చూసుకుంటే ఎగ్జిక్యూషన్ జరగకుండా ఉండద్దు అనమాట. ఓకే, ఇన్ థియరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రాక్టీస్ సో జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ అనేవి ఉండాలని చెప్పేసి రికమెండ్ చేసింది. అడిక్వేట్ రిసోర్సెస్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు దీస్ బాడీస్ టు ఎనేబుల్ దెమ్ టు డిశ్చార్జ్ దేర్ ఫంక్షన్స్ అండ్ ఫుల్ఫిల్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో మీరు ప్లానింగ్ చేసుకుంటారు. ఓకే, ఈ బాడీస్ ప్లానింగ్ చేసుకుంటాయి, మరి ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని రిసోర్సెస్ కావాలి. ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ, ఫిజికల్ రిసోర్సెస్ కానీ, మిగతా రిసోర్సెస్ అనేవి కావాలి ఎగ్జిక్యూట్ చేయడానికి. సో పవర్స్ ని ఎలా అయితే మీరు డీసెంట్రలైజ్ చేస్తున్నారో యూ హ్యావ్ టు ఈవెన్ డీసెంట్రలైజ్ ది రిసోర్సెస్ ఆల్సో. రిసోర్సెస్ ని కూడా వాళ్ళకి ప్రాపర్ గా అందజేస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు వాళ్ళ ప్లానింగ్స్ ని. ఓకే, అలా రికమెండ్ చేసింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఇంకేం చెప్పింది?
a system to be evolved to affect further devolution of authority in future. సో ఫ్యూచర్ లో కూడా ఎలా డెవాల్వ్ అవ్వాలి, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా డెవాల్వ్ అవ్వాలో తెలవడానికి యూ హ్యావ్ టు బ్రింగ్ అ సిస్టమ్. ఓకే, ఒక సిస్టమ్ ని డెవలప్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేసింది. So these recommendations of this committee were accepted by National Development Council in 1958. No, so 1957 November లో recommendations ఇస్తే 1958 లో యాక్సెప్ట్ చేసింది అనమాట NDC. ఓకే, so the council did not insist a single rigid pattern and left to the state to evolve their own pattern suitable to the local condition, but the basic principle and the broad fundamentals should be identical throughout the country. So ఈ త్రీ బాడీస్, ఈ త్రీ సిస్టమ్ ఉండాలి. ఓకే, ఎలా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా డీవియేట్ చేయాలి అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది చెప్పలేదు ఈ కమిటీ. ఏం చెప్పింది అంటే ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ సిస్టమ్ ఎలా రన్ అవ్వాలి అనేది రెస్పెక్టివ్ స్టేట్స్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసుకోండి. సో ఒక మొత్తం త్రూ అవుట్ ఇండియా ఒకేలాగా నడవాలి అని ఏం లేదు. సో మీ స్టేట్ యొక్క సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ ని బట్టి మీరు ఎలా ఈ పవర్, ఓకే, ఈ స్ట్రక్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తారనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ హవెవర్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, ఓకే, ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇట్ షుడ్ బి రిమైనింగ్ ద సేమ్. అంటే సో డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ విధంగా అయినా దీన్ని, ఈ పర్టికులర్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది. ఓకే, ఒకసారి నేను క్రక్స్ చెప్తాను ఈ పర్టికులర్ స్లైడ్ లో మనం ఏం నేర్చుకున్నాం అనేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1952 ఉండేది. సో పేర్లోనే ఉంది. సో దిస్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్, దీన్ని మనం కాన్స్టిట్యూట్ చేసాము. 1953లో దీనికి ఎక్స్టెన్షన్ గా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ని కూడా తీసుకొచ్చాం. సో వీటి యొక్క వర్కింగ్ ని తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఏ ఇయర్ లో ఏర్పాటు చేసింది? 1957 లో. ఓకే, సో ఇది ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి? రివ్యూ చేసి ఒక రికమెండేషన్ అనేది ఇచ్చింది. సో 1957 నవంబర్ లో రికమెండేషన్స్ ఇచ్చింది. ఏం రికమెండ్ చేసింది? మనకి ఒక 3 టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉండాలి. ఓకే, 3 టైర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉండాలి. ఒకటి వచ్చేసి విలేజ్ లెవెల్లో, ఓకే, గ్రామ సభ, అండ్ మనకి పంచాయత్ సమితి ఎట్ బ్లాక్ లెవెల్, అండ్ జిల్లా పరిషత్ అది డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే, జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ ఎవరు ఉండాలి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండాలి. జిల్లా పరిషత్ యొక్క రూల్ ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ ప్లాన్ అండ్ ఇట్ విల్ సూపర్వైజ్. ఓకే, ప్లస్ పంచాయత్ సమితి విల్ ఎగ్జిక్యూట్ ది యాక్షన్స్. ఓకే, గ్రామ్ సభ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ అయి ఉండాలి. మిగతా రెండు వచ్చేసి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీస్ ఉండాలి. ఓకే, రిసోర్సెస్ అనేవి ప్రాపర్ గా డివాల్వ్ అవ్వాలి. అండ్ ఆల్సో పవర్స్ అనేవి కూడా జెన్యున్ పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి వీళ్ళకి. ఓకే, అండ్ ఫర్దర్ డెవల్యూషన్ ఏదైతే ఫ్యూచర్ లో జరగాలో దానికోసం ఒక పర్టికులర్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క స్టేట్ చేతిలో ఉంటుంది ఎలాంటి సిస్టమ్ తెచ్చుకోవాలనేది ప్రతి స్టేట్ కి. సో దే ఆర్ ఫ్రీ టు మేక్ దర్ ఓన్ ప్రొవిజన్స్, ఓకే, వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. ఓకే, సో ప్రతి స్టేట్ లో డిఫరెంట్ ప్రొసీజర్ అనేది పెట్టుకోవచ్చు, బట్ ఫండమెంటల్స్ షుడ్ రిమైన్ ది సేమ్. సో క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఇది. ఓకే, సో రాజస్థాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ దిస్ పర్టికులర్ పంచాయతీ రాజ్. సో మరి ఎవరు ఈ పర్టికులర్ రికమెండేషన్ తర్వాత మనకి, ఓకే, ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం పంచాయతీ రాజ్ సిస్టమ్ ని ఫస్ట్ టైం తీసుకొచ్చారు స్టేట్స్ లో అనుకుంటే 1959 లో October 2 రోజు రాజస్థాన్ తీసుకొని వచ్చింది. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ నాగౌర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ వాజ్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ ఆల్సో అడాప్టెడ్ ఇట్ ఇన్ 1959. ఓకేనా, దాని తర్వాత చాలా స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి. Though most of the state created Panchayati Raj institutions by mid 1960, there was different from one state to another. So చెప్పాను కదా, వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి డిఫరెన్స్ అనేది ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ది పొజిషన్, విత్ రెస్పెక్ట్ టు హౌ దే వర్క్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ద టెన్యూర్, ఫంక్షన్స్, ఫినాన్సెస్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజస్థాన్ లో చూసుకుంటే రాజస్థాన్ హస్ అడాప్టెడ్ 3 టైర్ సిస్టమ్. ఓకే, వైల్ తమిళనాడు అడాప్టెడ్ ది 2 టైర్ సిస్టమ్. Okay, West Bengal on the other hand adopted 4 tier system. Rajasthan, Andhra Pradesh pattern, Panchayat Samiti was powerful. So Rajasthan inka Andhra Pradesh తీసుకొచ్చిన మోడల్ ఏదైతే ఉందో, so it was working very good. It was becoming very powerful. Okay, so Maharashtra, Gujarat pattern, Zilla Parishad was powerful. So Maharashtra inka Gujarat pattern లోనేమో Zilla Parishad. Okay, the third one, the థర్డ్ బ్లాక్. ఓకే, మనం 3 టైర్ లో డిస్కస్ చేస్తాం కదా, థర్డ్ టైర్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్ ఉందన్నమాట మహారాష్ట్ర, గుజరాత్ మోడల్లో. సో సమ్ స్టేట్స్ వర్ ఎస్టాబ్లిషింగ్ న్యాయ పంచాయత్స్, జుడిషియల్ పంచాయత్స్,
ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ స్లైడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ స్టేట్ విచ్ అడాప్టెడ్ దిస్ పర్టికులర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇస్ రాజస్థాన్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. ఓకే, సో డేట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఎవల్యూషన్ ప్రకారం చదువుకుంటే, ఓకే, ఒక టైం లైన్ ప్రకారం చదువుకుంటే ఈజీగా ఉంటుంది. 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్, ఓకే, డెవలప్మెంట్ కౌన్సిల్, 1953 నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, 1957 లో కమిటీని ఏర్పాటు చేస్తే జనవరిలో, నవంబర్ లో రిపోర్ట్ ఇస్తుంది, 1958 లో అడాప్ట్ చేసుకుంటారు, 1959 లో ఫర్ ద ఫస్ట్ టైం రాజస్థాన్ అడాప్ట్ చేసుకుంటుంది, దాని తర్వాత 1959 లోనే మనకి ఏపీ కూడా అడాప్ట్ చేసుకుంటుంది. ఇలా ఒక టైం లైన్ లో చదువుకోండి. ఓకే, సో నెక్స్ట్ కమిటీ మనం నేర్చుకోవాల్సింది అశోక్ మెహతా కమిటీ అన్నమాట. సో ఇన్ డిసెంబర్ 1977, సో ఇక్కడ డేట్ గుర్తుపెట్టుకోండి, 1977 లో జనతా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో దే హ్యావ్ అపాయింటెడ్ అ కమిటీ ఆన్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ది అశోక్ మెహతా నాయకత్వంలో ఒక కమిటీని జనతా గవర్నమెంట్ 1977 లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాని రిపోర్ట్ 1978 లో అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చింది. ఆ పర్టికులర్ రిపోర్ట్ లో ఆల్మోస్ట్ 132 రికమెండేషన్స్ అనేవి ఇచ్చింది అనమాట, ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద డిక్లైనింగ్ పంచాయతీ రాజ్ సిస్టమ్. సో ఏదైతే పంచాయతీ రాజ్ సిస్టమ్ నడుస్తుందో డిఫరెంట్ స్టేట్స్ లో, అది వీ హావ్ సీన్ అ డిక్లైన్ ఇన్ స్టేటస్, అంటే ప్రాపర్ గా నడవట్లేదు, ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో ఇట్ హ్యాస్ రికమెండెడ్, అశోక్ మెహతా కమిటీ రికమెండెడ్ 132 recommendations in order to strengthen this particular system. ఓకే, ఆ రికమెండేషన్స్ ఏంటో బ్రాడ్ గా మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చదువుకోవాలి. సో ద 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ షుడ్ బి రీప్లేస్డ్ బై ద 2-tier సిస్టమ్. సో ఏదైతే మనకి ముందు రికమెండ్ చేసినారో ఆ పర్టికులర్ 3-tier సిస్టమ్ అనేది 2-tier సిస్టమ్ ని రిప్లేస్ చేయాలి. ఓకే, సారీ, 2-tier సిస్టమ్ అనేది 3-tier సిస్టమ్ ని రిప్లేస్ చేయాలి. సో ఒకటి వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఉండాలి, అండ్ మండల్ పంచాయత్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ విలేజెస్ విత్ పాపులేషన్ 15,000 to 20,000. ఓకే, ఒకటేమో మండల్ అండ్ పంచాయత్ లెవెల్లో పంచాయత్ ఉండాలి, అండ్ దానిపైన జిల్లా పరిషత్ ఉండాలి. ఒక 2-tier సిస్టమ్ మాత్రమే ఉండాలని చెప్పేసి చెప్పింది. ఆ డిస్ట్రిక్ట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద డిసెంట్రలైజేషన్ అండర్ పాపులర్ సూపర్విజన్ బిలో ద స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్ కింద డీసెంట్రలైజేషన్ అయ్యే యూనిట్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే డిస్ట్రిక్ట్ అనమాట. జిల్లా పరిషత్ షుడ్ బి ది ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఇంతకుముందు మనం చూసిన 3-tier సిస్టమ్ లో ఏంటంటే జిల్లా పరిషత్ వాజ్ ఓన్లీ ద సూపర్వైజరీ బాడీ, బట్ ఇప్పుడు ఇక్కడ రికమెండేషన్ చేసిన దాని ప్రకారం ఏమంటున్నారంటే జిల్లా పరిషత్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి. సో ఇట్ షుడ్ మేక్ అ ప్లానింగ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ద ప్లానింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అండ్ ఇంకేం చెప్పారు, దే షుడ్ బి అఫీషియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్ ది పంచాయతీ ఎలక్షన్స్. సో మనకి పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా, ఆల్ పంచాయతీ లెవెల్ ఎలక్షన్స్ లో కూడా పొలిటికల్ పార్టీ పార్టిసిపేషన్ అనేది ఉండాలన్నమాట. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ కంపల్సరీ పవర్స్ ఆఫ్ టాక్సేషన్ టు మొబిలైజ్ దేర్ ఓన్ ఫినాన్షియల్ రిసోర్సెస్. సో ఇంతకు ముందేమో దే షుడ్ బి డెవల్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పేసి చదివాం. ఇక్కడ ఏమంటున్నారు, సో వాళ్ళకంటూ ఓన్ టాక్సేషన్ పవర్స్ అనేవి ఇవ్వాలి, సో దాట్ వాళ్ళకంటూ వాళ్ళ చేతులు ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి వస్తాయి, డబ్బులు అనేవి వస్తాయి, సో దాట్ దే కెన్ ఈజీలీ ఎగ్జిక్యూట్ ది ప్లానింగ్ దట్ దే హ్యావ్ డన్. ఓకే అని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ చెప్తుంది. అండ్ there should be a regular social audit by district level agency and by a committee of legislature to check whether the funds allotted for the vulnerable social and economic groups are actually spent on them. సో ఏవైతే ఫండ్స్ వాళ్ళ కోసం ఇస్తున్నారో, సోషల్ డెవలప్మెంట్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కోసం ఏదైతే ఫండ్స్ పంచాయతీ లెవెల్ కి ఓకే డెవాల్వ్ చేస్తున్నామో అవి ప్రాపర్ గా వాళ్ళు దానికోసమే వాడుతున్నారా లేదా అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఏజెన్సీని మీరు ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి కూడా రికమెండ్ చేస్తారు. అండ్ ద న్యాయ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో షుడ్ బి కెప్ట్ యాజ్ సెపరేట్ బాడీస్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ పంచాయత్స్. ది షుడ్ బి ప్రిసైడెడ్ బై క్వాలిఫైడ్ జడ్జ్. సో కొన్ని స్టేట్స్ లో న్యాయ పంచాయత్స్ తీసుకొస్తున్నారు కదా, సో దాన్ని అండ్ డెవలప్మెంట్ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని సపరేట్ గా పెట్టండి. ఓకే, అండ్ న్యాయ పంచాయత్స్ ని క్వాలిఫైడ్ జడ్జ్ మాత్రమే ప్రిసైడ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో చీఫ్ ఎలక్టోరల్ officer of the state in consultation with the chief election commissioner should organize and conduct the panchayat raj election. So normal ga
పంచాయతీరాజ్ ఎలక్షన్ చేయాలి అన్నప్పుడు ఓకే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో స్టేట్ లెవెల్లో పనిచేసే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, దే హ్యావ్ టు కన్సల్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్స్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు. అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ది జిల్లా పరిషత్ అండ్ ఆల్ ది డెవలప్మెంట్ స్టాఫ్ షుడ్ వర్క్ అండర్ ఇట్స్ కంట్రోల్ అండ్ సూపర్విజన్. సో ద డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జిల్లా పరిషత్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ డెవలప్మెంటల్ స్టాఫ్ ఎవరైతే జిల్లా పరిషత్ లెవెల్లో పనిచేస్తున్నారో దే హ్యావ్ టు వర్క్ అండర్ ది జిల్లా పరిషత్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దోస్ యాక్షన్స్. ఓకే, సో ఇక్కడ పైన కొన్ని రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ కి ఏమంటారు, లోతుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ద వాలంటరీ ఏజెన్సీ షుడ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మొబిలైజింగ్ ద సపోర్ట్ టు ద పీపుల్. సో వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా పంచాయతీరాజ్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ రూల్ ని కూడా ఓకే, దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దర్ రూల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ షుడ్ బి అపాయింటెడ్ ఇన్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు లుక్ ఆఫ్టర్ ది అఫైర్స్. అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ ని కూడా తీసుకురమ్మని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షుడ్ బి రిజర్వ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ పాపులేషన్. ఓకే, రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, a constitutional recognition should be accorded to the పంచాయతీరాజ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అశోక్ మెహతా కమిటీ ఏం రికమెండ్ చేసింది, ఒకటేమో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వమనింది. ఓకే, అండ్ ఇంకొకటి పంచాయతీరాజ్ మినిస్ట్రీని తీసుకురమ్మనింది. ఇంకొకటి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి పంచాయతీరాజ్ సిస్టమ్ కి అని చెప్పేసి చెప్పింది. సో ఈ 3 రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మిగతా అన్ని జనరల్ గా ఉన్నాయి. సో ఈ 3 అయితే ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి 2 టైర్ పెట్టమనింది, నాట్ 3 టైర్. అండ్ ఇంకొకటి ఏంటి, ఈ 2 టైర్స్ లో జిల్లా పరిషత్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది. So due to the collapse of the Janata government before the completion of its term, no action could be taken on the recommendation of the Ashok Mehta at the central level. However, the states like Karnataka, West Bengal and Andhra Pradesh took steps to revitalize the Panchayati Raj, keeping in view some of the recommendations of the Ashok Mehta committee. So ఏం లేదు, సో జనతా గవర్నమెంట్ ఫామ్ చేసిన కమిటీ కాబట్టి సో జనతా గవర్నమెంట్ కంప్లీట్ వాళ్ళ టర్మ్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల సో దే వర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్. కమింగ్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. హవెవర్ కొన్ని స్టేట్స్ వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ని అడాప్ట్ చేసుకొని కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారనమాట. లైక్ స్టేట్స్ లైక్ కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఓకేనా, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఏవైతే ఈ 3 పాయింట్స్ చెప్పాను అండ్ ఆల్సో 2 టైర్ సిస్టమ్ జనతా గవర్నమెంట్ కిందకి వచ్చింది. ఈ పర్టికులర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ని రివ్యూ చేయడానికి దీన్ని ఫామ్ చేశారు. ఓకే, అశోక్ మెహతా కమిటీ 1977 లో ఏర్పడిందని గుర్తుపెట్టుకుంటే చాలు. మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ప్రిలిమ్స్. సో ఒకటి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అయిపోయింది. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ అయిపోయింది. నెక్స్ట్ జీవీకే రావ్ కమిటీ అనమాట. So the committee to review the existing administrative arrangements for rural development and poverty elevation programs under the chairmanship of GVK Rao was appointed by Planning Commission in 1985. Year గుర్తుపెట్టుకోండి 1985. సో ఇయర్ గుర్తు లేకుండా క్రొనాలజీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1950s లో వచ్చింది. 1970s లో మనకి అశోక్ మెహతా కమిటీ వచ్చింది. 1980s లో మనకి జీవీకే రావ్ కమిటీ వచ్చిందని అట్లీస్ట్ బ్రాడ్ గా ఓకే నియర్ బై ఇయర్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, జీవీకే రావ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇన్ ఆర్డర్ టు రివ్యూ ది అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఎట్ ద రూరల్ డెవలప్మెంట్ ఆర్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయో దాన్ని రివ్యూ చేయడానికి జీవీకే రావ్ కమిటీని ఏర్పాటు చేశారు. So the committee came to conclusion that the development process was gradually bureaucratized and diverged from the పంచాయతీ రాజ్. సో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వాల్సిన పవర్స్ అన్ని సో దే ఆర్ బ్యూరోక్రటైజ్డ్. అంటే మనకి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. దిస్ ఫెనామినా ఆఫ్ బ్యూరోక్రటైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ అగేన్స్ట్ ద డెమోక్రటైజేషన్ వీకెండ్ ద పంచాయతీ రాజ్. సో ఇది డెమోక్రటైజ్ అవ్వాల్సిన ఈ పంచాయతీ రాజ్ బ్యూరోక్రటైజ్ అవ్వడం వల్ల దాని యొక్క ఎసెన్స్ అనేది తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ నాట్ యాప్ట్లీ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద గ్రాస్ వితౌట్ రూట్స్ లాగా మిగిలిపోతుంది. సో గ్రాస్ రూట్ లెవెల్ కి పవర్స్ అనేవి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఇస్ అ గ్రాస్ బట్ వితౌట్ ఎనీ రూట్స్ లాగా మిగిలిపోతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అందుకే కొన్ని రికమెండేషన్స్ అనేది మెన్షన్ చేసింది ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద పంచాయతీ రాజ్. సో ఒకటి వచ్చేసి the district level body, that is Zilla Parishad, should be a pivotal importance in the scheme of democratic decentralization. It stated that district is the proper unit for planning and development of the Zilla Parishad.
should become the principal body for management of development programs which can be handled at this level. సో జిల్లా పరిషత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలి. సో ఈ బాడీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు ప్లే అ పైవటల్ రోల్ అని చెప్పేసి చెప్పింది. అండ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ at the district and lower level should be assigned an important role with respect to planning, implementation and monitoring of rural development programs. సో మనకి అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి ఉంటాయి. సో వీటిని ఎందుకు తీసుకొస్తాము? ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది పావర్టీని తగ్గించడానికి తీసుకొస్తాం. ఆ పావర్టీ రిమూవల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి ఎగ్జిక్యూషన్ పవర్ అని అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి ఇవ్వాలి అని చెప్పేసి జీవికే రావు కమిటీ చెప్పింది అనమాట. సో బేసికల్లీ ఈ కమిటీ ఎందుకు ఫామ్ చేశారు? ఈ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అనేవి, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేది చెక్ చేయడానికి ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మోర్ ఆర్ లెస్ దానికి రిలేటెడ్ రికమెండేషన్స్ ఇది ఇచ్చింది. Some of the planning functions at the state level should be transferred to the district level for the effective decentralized district planning. So planning ప్రాసెస్ ని కూడా డీసెంట్రలైజ్ చేయండి అని చెప్పింది అనమాట. A post of district development commissioner should be created. He should act as a chief executive officer of the Jilla Parishad and should be in charge of all development departments at the district level. So normal గా బ్యూరోక్రటైజ్ అయిపోతుంది కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎక్కువగా పవర్స్ ఉండడం వల్ల బ్యూరోక్రటైజ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. సో ఏంటది? డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ని చేయండి, క్రియేట్ చేయండి ఆఫీస్ ని, సో దాట్ దే విల్ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్స్ అట్ ద జిల్లా పరిషత్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్షన్ టు ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి హెల్డ్ రెగ్యులర్లీ. ఇట్ ఫౌండ్ దట్ ఎలక్షన్ బికేమ్ ఓవర్ డ్యూ ఫర్ 11 states. సో నార్మల్ గా చాలా స్టేట్స్ లో ఓవర్ డ్యూ అయిపోయి ఎలక్షన్స్ ప్రాపర్ గా కండక్ట్ చేయట్లేదు. సో ఎలక్షన్స్ కండక్ట్ చేయండి ప్రాపర్ గా అని చెప్పేసి చెప్తున్నారు. జనరల్ రికమెండేషన్స్ అడగరు ఎగ్జామ్ లో, స్పెసిఫిక్ రికమెండేషన్స్ మాత్రం అడుగుతారు. ఓకే, మీరు చూడండి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ని ఏర్పాటు చేయమని ఏ కమిటీ రికమెండ్ చేసింది అని అడగొచ్చు. అప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? ఓకే, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ఎందుకు తీసుకురావాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పవర్స్ ని తగ్గించడానికి. అంటే బ్యూరోక్రటైజ్ అవుతుంది అని ఏ కమిటీ చెప్పింది? జీవికే రావు కమిటీ. సో జీవికే రావు కమిటీ అని ఆన్సర్ రావాలి మీకు. ఓకే, అలా లాజికల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. So thus the committee in its scheme of decentralized system of field administration assigned a leading role to the Panchayati Raj in local planning and development. So it is in the respect that the recommendation of GVK Rao Committee 1986 differed from the Dantwala Committee report on block level planning, Hanumanth Rao Committee report on district planning. Both the committees have suggested the basic decentralized planning function should be done at the district level. So the Hanumanth Rao Committee advocated separate district planning bodies under either the district collector or a minister. So normal గా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, జీవికే రావు కమిటీ ఎలా అయితే ఉందో దంతువాలా కమిటీ అనేది కూడా ఉంది. సో ఇదే ఎప్పుడు అంటే 1978 లో వచ్చింది దంతువాలా కమిటీ. ఓకే, జస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ దంతువాలా కమిటీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ది సంథింగ్ రిలేటెడ్ టు ది పంచాయతీ రాజ్ అని గుర్తుపెట్టుకోండి. హనుమంతరావు కమిటీ ఇది ఎప్పుడు వచ్చింది? 1984. సో ఇవి రెండు ఎప్పుడు వచ్చాయి? బిఫోర్ జీవికే రావు కమిటీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో వీళ్ళు ఏం చెప్పారు అంటే హనుమంతరావు కమిటీ ఏం చెప్పింది అంటే సో సపరేట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీస్ అనేవి ఉండాలి. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా మినిస్టర్ అయినా దాన్ని హెడ్ చేసి దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ది ప్లానింగ్ ఆఫ్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పారు. ఇన్ బోత్ ద మోడల్స్ ద కలెక్టర్ షుడ్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద decentralized planning through the committee stated that Panchayati Raj institution would be associated with the process of decentralized planning. So ఇంకేం చెప్పింది ఈ కమిటీ అని అంటే this committee recommended that the collector should be the coordinator at the district level of the development and planning activities. So Hanumanta Rao committee differed in respect to Balwant Rai Mehta committee, the Administrative Reforms Commission, the Ashok Mehta committee, and finally GVK Rao committee, which recommended reduction in the development role of the district collector. ఏం లేదు, ఈ పర్టికులర్ స్లైడ్ లో మీరు ఒక్కటే నేర్చుకోవాలి, ఏం లేదు, జీవికే రావు కమిటీ కానీ అంతకు ముందు తీసుకొచ్చిన అశోక్ మెహతా కమిటీ కానీ బలవంత్ రాయ్ మెహతా కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రోల్ ని తగ్గించమన్నారు. కానీ హనుమంతరావు మెహతా కమిటీ ఒక్కటి ఏం చెప్తుంది? డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఓకే ఏమంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లానింగ్ బాడీస్ ని తీసుకురండి, సపరేట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బాడీస్, వాటి పవర్ ఎవరికి ఇవ్వాలి అంటుంది? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి. అంటే హనుమంతరావు కమిటీ ఒక్కటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎక్కువ పవర్ ఇవ్వమని చెప్పేసి చెప్తుంది. ఓకే, so మిగతా committees they have not supported the more power to district collector, whereas హనుమంతరావు మెహతా కమిటీ మాత్రం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎక్కువగా పవర్ ఇవ్వమని చెప్పేసి చెప్తుంది. ఓకే,
Yeah. Let's go to the next slide. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఈజ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో అపాయింట్ చేయబడ్డ కమిటీ అన్నమాట. సో ఫర్ లుకింగ్ ఎట్ ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ రీవైటలైజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ది ఎల్ఎం సింఘ్వి. సో దీని రికమెండేషన్స్ ఏంటంటే, సో ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్. సేమ్ అశోక్ మెహతా కమిటీ ఎలా అయితే చెప్పిందో ఎల్ఎం సింఘ్వి కమిటీ కూడా దాన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయాలి అని చెప్పేసి చెప్పింది అనమాట. ఓకే, న్యూ చాప్టర్ అనేది కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయాలి. సో దిస్ విల్ యాక్చువల్లీ మేక్ అన్ ఐడెంటిటీ అండ్ ఇంటిగ్రిటీ ఫర్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ తీసుకురావాలి ఫర్ పంచాయతీ రాజ్ బాడీస్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ కూడా ఇట్ హ్యాస్ రికమెండెడ్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ పంచాయతీ రాజ్. సో న్యాయ పంచాయతీ ఏవైతే ఉన్నాయో షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ ది క్లస్టర్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పింది. Villages should be recognized to make gram panchayats more viable, and village panchayats should be given more financial resources. So general recommendations ఇవన్నీ. Judicial tribunals ఏవైతే ఉంటాయో వాటిని ఈచ్ స్టేట్ లో మనము ఓకే ఈ పర్టికులర్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఈచ్ స్టేట్ షుడ్ యాక్చువల్లీ సెటప్ జుడిషియల్ ట్రిబ్యునల్స్. ఈ జుడిషియల్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఎలక్షన్స్ లో ఏమైనా కాంట్రవర్సీస్ వస్తే వాటిని దే హ్యావ్ దిస్ జుడిషియల్ ట్రైబ్యునల్స్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ కాంట్రవర్సీస్ అని చెప్పేసి చెప్పింది. సో ఎల్ఎం సింఘ్వి కమిటీలో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, మిగతా అన్ని సిమిలర్ గానే ఉంటాయి వేరే వాటిలానే. కానీ ఇక్కడ సో యూనిక్ గా ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పింది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే జుడిషియల్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయాలి ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ ది కాంట్రవర్సీస్ రిలేటెడ్ టు ది ఎలక్షన్స్ ఆఫ్ పంచాయతీ రాజ్. ఓకే, సో ఇదొకటి, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కమిటీ థంగన్ కమిటీ 1988లో వచ్చింది. సో దిస్ ఇస్ సబ్ కమిటీ ఆఫ్ ది కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్. సో దిస్ వాజ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ పీకే థంగన్. సో దిస్ విల్ యాక్చువల్లీ ఎగ్జామైన్ అబౌట్ ది డిస్ట్రిక్ట్ ప్లానింగ్. ఓకే, డిస్ట్రిక్ట్ ప్లానింగ్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది. ఓకే, ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. సో దిస్ కమిటీ సజెస్టెడ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ సిస్టమ్. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి ఇది కూడా రికమెండ్ చేసింది. సో ఏమేమి రికమెండ్ చేసిందో చూద్దాం. అగైన్ థంగన్ కమిటీ కూడా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పింది. 3 టైర్ సిస్టమ్ అనేది ఉండాలి ఆఫ్ పంచాయతీ రాజ్. సో మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ 3 టైర్ ఉండాలని చెప్పింది, బట్ అశోక్ మెహతా కమిటీ 2 టైర్ ఉండాలని చెప్పింది. అగైన్ థంగన్ కమిటీ సేయింగ్ దట్ 3 టైర్ ఉండాలి అని చెప్పేసి, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, విలేజ్ లెవెల్ అని చెప్పేసి చెప్తుంది. జిల్లా పరిషత్ షుడ్ ప్లే అ పైవటల్ రోల్. ఓకే, సో ద పంచాయతీ బాడీ షుడ్ హ్యావ్ అ ఫిక్స్డ్ టెన్యూర్ అని చెప్తుంది. సో టెన్యూర్ గురించి కొంచెం కొత్తగా మాట్లాడుతుంది థంగన్ కమిటీ. ఎలా గుర్తుపెట్టుకుంటారు? టీ ఫర్ థంగన్ అండ్ టీ ఫర్ టెన్యూర్. Okay, so the maximum period of supersession of a body should be 6 months, and the planning and coordination committee should be set up at the state level under the chairmanship of a minister for planning. Okay, planning and coordination committee అనేది సెటప్ చేయాలని చెప్పేసి చెప్తుంది. ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పింది, టెన్యూర్ అనేది ఉండాలి, ఫిక్స్డ్ టెన్యూర్, అండ్ ఒక ప్లానింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. A detailed list of subjects of Panchayati Raj should be made. So this is another important point. ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేయాలి, పంచాయతీ రాజ్ కిందకి ఏమేమి వస్తాయనేది చెప్పేసి ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేయాలని చెప్పింది. రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ఆల్ ద 3 టైర్స్ షుడ్ బి మేడ్. ఓకే, రిజర్వేషన్ ఫర్ ఉమెన్ గురించి మాట్లాడింది. ఓకే, ఇంతకు ముందేమో ఎల్ఎన్ సింఘ్వి కమిటీ ఏమో ఎస్సీ ఎస్టీస్ గురించి మాట్లాడింది, ఇక్కడేమో విమెన్ గురించి మాట్లాడారు స్పెసిఫిక్ గా. సో ద స్టేట్ ఫినాన్స్ కమిషన్ షుడ్ బి సెటప్ ఇన్ ఈచ్ స్టేట్. సో అగైన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని సెటప్ చేయమని చెప్పారు ఫర్ లుకింగ్ ఆఫ్టర్ ద డెవల్యూషన్ ఆఫ్ ది ఫినాన్సెస్ ఫర్ ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద జిల్లా పరిషత్. సో మళ్ళీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎక్కువగా పవర్ అనేది ఇచ్చారు హనుమంతరావు కమిటీ లానే. ఓకేనా, సో ఇక్కడ మీరు థంగన్ కమిటీలో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటారంటే, కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఏమన్నారు, ఓకే, ఎలక్షన్స్ అట్ ఆల్ ద 3 లెవెల్స్, మెయిన్లీ విమెన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు, ఫినాన్స్ కమిషన్, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడారు, అండ్ టెన్యూర్ అనేది ఫిక్స్డ్ గా ఉండాలని చెప్పేసి మాట్లాడారు. సో ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ, ఇది కూడా 1988లోనే సో కాంగ్రెస్ పార్టీ సెటప్ చేసింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ విఎన్ గాడ్గిల్. సో దిస్ వాజ్ actually this committee was constituted to look after how best the panchayati raj system can be made effective. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ ని ఎలా ఎఫెక్టివ్ గా మార్చాలి అని చెప్పేసి దీన్ని దీన్ని కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. మరి ఇదేం రికమెండేషన్స్ ఇచ్చింది అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్, ఓకే, ఎల్ఎన్ సింఘ్వి కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, అండ్ థంగన్ కమిటీ కానీ, గడ్గిల్ కమిటీ కానీ, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని చెప్పాయి. ఇక్కడ కూడా 3 టైర్ సిస్టమ్, సేమ్ లైక్ థంగన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ కూడా రెండు సేమ్ ఇయర్ లో కాన్స్టిట్యూట్ అయ్యాయి కాబట్టి 3 టైర్ సిస్టమ్ ఉండాలి అని చెప్తుంది. సో మనకి ఓన్లీ అశోక్ మెహతా కమిటీ మాత్రమే 2 టైర్ ఉండాలి అని స్పెసిఫిక్ గా చెప్పింది. ఓకే, సో అగైన్ టెన్యూర్, సో థంగన్ కమిటీ ఇది సేమ్ ఇయర్ కాబట్టి అగైన్ టర్మ్ ఆర్ టెన్యూర్ ని 5 years గా ఫిక్స్ చేయాలి, ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలని చెప్పారు. ఇక్కడ కూడా రిజర్వేషన్ టు విమెన్ గురించి మాట్లాడారు. మెంబర్స్ ఆఫ్ పంచాయత్ అట్ ఆల్ ద లెవెల్ షుడ్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్. సో ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే అన్ని లెవెల్స్ లో డైరెక్ట్ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి గడ్గిల్ కమిటీ చెప్తుంది అనమాట. సో మిగతా అన్ని థంగన్ కమిటీ రికమెండేషన్స్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఓకే, రెండు సేమ్ ఇయర్ లో కాన్స్టిట్యూట్ అయ్యాయి కాబట్టి ఎక్సెప్ట్ అన్ని లెవెల్స్ లో ఎలక్షన్స్ ఉండాలని చెప్పేసి చెప్తుంది గడ్గిల్ కమిటీ. ఓకే, అండ్ గడ్గిల్ కమిటీవి ఇంకొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. So the Panchayati Raj body should have the responsibility of preparation and implementation of the plans for the socio-economic development. So దీనికి ఒక లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని ప్రొవైడ్ చేయాలి. అగైన్ థంగన్ కమిటీ కూడా లిస్ట్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పింది. సో ద పంచాయతీ రాజ్ షుడ్ బి ఎంపవర్డ్ టు లీవ్ కలెక్ట్ అండ్ అప్రోప్రియేట్ టాక్సెస్. దానికోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి, సేమ్ లైక్ థంగన్ కమిటీ. అగైన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ కొత్తగా మాట్లాడింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు గాడ్గిల్ కమిటీ. సో గాడ్గిల్ కమిటీ, థంగన్ కమిటీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పారు. ఓకే, సో ద అబౌవ్ రికమెండేషన్ ఆఫ్ ది గడ్గిల్ కమిటీ బికేమ్ ద బేసిస్ ఫర్ డ్రాఫ్టింగ్ అన్ అమెండ్మెంట్ బిల్ aimed at conferring the constitutional status and protection to the పంచాయతీ రాజ్. సో ఈ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే ఒక బిల్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట ఫర్ బ్రింగింగ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ది కాన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడానికి. సో వేరియస్ కమిటీస్ అనేవి చేశారు కదా. సో ఒకటి వచ్చేసి కమిటీ ఆన్ రీజనలైజేషన్ ఆఫ్ పంచాయతీ స్టాటిస్టిక్స్, విఆర్ రావు కమిటీ అని. ఓకే, వర్కింగ్ ఆన్ ఎస్డి మిశ్రా, వర్కింగ్ గ్రూప్ ఆన్ పంచాయతీ అండ్ కోఆపరేటివ్. సో మీరు ఏం చేస్తారంటే పాజ్ ద వీడియో అండ్ రీడ్ ఇట్ వన్స్. ఓకేనా, సో వీటిని కూడా ఒకసారి చదవడానికి ట్రై చేయండి బై పాజింగ్ ద వీడియో. ఓకే, సో నెక్స్ట్ కాన్స్టిట్యూషనలైజేషన్. సో కాన్స్టిట్యూషనలైజేషన్ ప్రొసీజర్ ఎలా జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లో So they have introduced the 64th Constitutional Amendment Act in the Lok Sabha in July 1989. So ఇంతకు ముందు కమిటీస్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం, ఓకే, 1988 లో మనకి రికమెండేషన్స్ ఇచ్చాయి కదా కమిటీస్. సో వాటి ప్రకారం 1989 లో సో ఒక బిల్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దట్ నేమ్ ఆ బిల్ ఎన్నో నంబర్ బిల్ అంటే 64th Constitutional Amendment Act అనమాట. సో దిస్ వాజ్ బాట్ టు కాన్స్టిట్యూషనలైజ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ and to make them more powerful and broad based. Okay, so దాన్ని పవర్ఫుల్ చేయడానికి, బ్రాడ్ బేస్డ్ గా చేయడానికి దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, although the Lok Sabha passed the bill in the year 1989, it was not approved by రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి, సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో లోక్ సభలో పాస్ అయింది కానీ రాజ్యసభలో పాస్ అవ్వలేదు. సో ద బిల్ was vehemently opposed by the opposition on the ground that it sought to strengthen the centralization in the federal system. Okay, సో అలా అపోజిషన్ పార్టీ ఒప్పుకోకపోవడం వల్ల మనకి రాజ్యసభలో పాస్ అవ్వలేదు. నెక్స్ట్ విపి సింగ్ గవర్నమెంట్ టైంలో, సో ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ సూన్ ఆఫ్టర్ అజ్యూమింగ్ ది ఆఫీస్ ఇన్ November 1989 అండర్ ది ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ విపి సింగ్, దే హ్యావ్ అనౌన్స్డ్ that it would take steps to strengthen the Panchayati Raj institution. Okay, so 1990 లో a 2-day conference of the state chief minister under the VP Singh was held to discuss the issues relating to strengthening the Panchayati Raj bodies. So this conference approved the proposals and a fresh amendment bill was brought. So VP Singh government
ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఒక 2-day కాన్ఫరెన్స్ పెట్టారు స్టేట్ చీఫ్ మినిస్టర్స్ అందరినీ పిలిచి. సో దాంట్లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసి, అందులో ఉన్న ఇష్యూస్ ని డిస్కస్ చేసి, దాన్ని బట్టి ఒక ఫ్రెష్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకొచ్చారనమాట. ఓకే, కాన్సిక్యూటివ్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది లోక్సభలో 1990 సెప్టెంబర్ టైంలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో బట్ ఇదేమంటారు, గవర్నమెంట్ ఇది పాస్ కాకముందే గవర్నమెంట్ కొలాప్స్ అవ్వడం వల్ల సో ఇది బిల్ అనేది వెళ్ళిపోయింది అనమాట. బిల్ వాజ్ నాట్ పాస్డ్. ఓకే, సో ఇది విపి సింగ్ గవర్నమెంట్ టైంలో జరిగింది 1990లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నరసింహారావు గవర్నమెంట్ లో ఏమైంది అంటే, ద కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ది ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ పివి నరసింహారావు, సో దే వన్స్ అగైన్ బాట్ దిస్ పర్టికులర్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంథనింగ్ కోసం ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకురావాలి అని ఫైనల్ గా దే హ్యావ్ మేడ్ అన్ అమెండ్మెంట్ బిల్. సో ఇట్ వాజ్ బాట్ ఇన్ 1991 ఫైనలీ. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ అయింది, లైక్ బిల్ పాస్ అయ్యి యాక్ట్ గా మారింది 1992లో. ఫైనల్ గా మనకి ఇన్స్టిట్యూషన్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ప్లేస్ ఆన్ 24th ఏప్రిల్ 1993. ఓకేనా, డేట్ గుర్తు పెట్టుకొని. రీసెంట్ గా మనం పంచాయతీరాజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం 24th ఏప్రిల్ రోజు. సో ఎందుకంటే ఆ రోజే మనకి ఇది దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది వచ్చింది కాబట్టి. ఓకే, విపి సింగ్ గవర్నమెంట్ లో కొలాప్స్ ఆఫ్ గవర్నమెంట్ వల్ల కాలేదు. సో 1988లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో రాజ్యసభలో పాస్ అవ్వలేదు. సో 64th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, మళ్ళీ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నరసింహారావు గవర్నమెంట్ లో అండర్ కాంగ్రెస్ పార్టీ ఇట్ కేమ్ అగైన్ ఇన్ టు యాక్ట్ అనమాట. ఓకేనా, సో 24th ఏప్రిల్ ని గుర్తుపెట్టుకోండి. So now let's see the significance of this particular act. What is the significance of this act? So this act has added a new chapter, that is part 9. So part 9 ni add cheyadam jarigindi ee particular 73rd constitutional amendment act dwara. So this part is entitled as a panchayats and consists of a provisions under article 243. 243 లో మనకి 243A నుంచి 243O వరకు మనకి పంచాయతీ రాజ్ గురించి ఉంటుంది అనమాట. సో అండ్ ఆల్సో మనకి 11th షెడ్యూల్ ని కూడా యాడ్ చేశారు. సో టోటల్ ఒక న్యూ షెడ్యూల్ ని యాడ్ చేశారనమాట. సో దట్ ఈస్ 11th షెడ్యూల్. ఓకే, సో దిస్ షెడ్యూల్ కంటైన్స్ 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఆఫ్ ది పంచాయత్స్. సో ఇట్ డీల్స్ విత్ ఆర్టికల్ 243G. సో 243A నుంచి 243O వరకు ఉంటాయని చెప్పాను కదా. సో దీంట్లో ఉన్న 243G అనేది 11th షెడ్యూల్ గురించి డీల్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ 11th షెడ్యూల్ లో ఆల్మోస్ట్ 29 ఐటమ్స్ విచ్ కమ్స్ అండర్ ది పంచాయతీ రాజ్ గురించి ఈ పర్టికులర్ 11th షెడ్యూల్ లో మెన్షన్ చేశారు. సో అండ్ సో ఎలిమెంట్స్ మనకు పంచాయతీ రాజ్ లో వస్తాయని చెప్పేసి లిస్ట్ డౌన్ చేశారు. సో ఎన్ని ఉన్నాయి అందులో అంటే 29 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ యాక్ట్ హ్యాస్ గివెన్ అ ప్రాక్టికల్ షేప్ టు ఆర్టికల్ 40. సో మనకి ఆర్టికల్ 40 డిపిఎస్పీస్ లో గాంధీయన్ ఐడియాలజీస్ లో పంచాయతీ రాజ్ సిస్టమ్ ని తీసుకురావాలని ఏదైతే చెప్పారో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఫైనల్ గా వచ్చింది. ఓకే, సో ది స్టేట్ షాల్ టేక్ స్టెప్స్ టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ సమ్ పవర్స్ అండ్ అథారిటీ. ఓకే, సో మనకి స్టేట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి స్టేట్ లో పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది తీసుకురావాలి, వాటికి కొన్ని పవర్స్ అనేవి రెస్పెక్టివ్ స్టేట్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ది యాక్ట్ గివ్స్ అ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద పంచాయతీ రాజ్. ఇట్ హ్యాస్ బాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది జస్టిషియబుల్ పార్ట్. సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం వల్ల, సో ముందేమో డిపిఎస్పీస్ కింద ఉంది, డిపిఎస్పీస్ కింద ఉంటే దే ఆర్ నాన్ జస్టిషియబుల్, but now they are brought under article 243 under part 9, so which means they are justiciable now. In other words, state government are under constitutional obligation to adopt the new panchayati raj. So mundemo కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేకపోవడం వల్ల కొన్ని స్టేట్స్ మాత్రమే ఈ పర్టికులర్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ మీద ఆబ్లిగేషన్ అనేది ఉంది, ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ పంచాయతీ రాజ్ సిస్టమ్. ఓకే, సో మనకి ఇంకోటి ఏంటి, ఇంకో రిలవెన్స్ ఏంటి అంటే ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టు 2 categories. కంపల్సరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, వాలంటరీ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ చట్టం కింద. కంపల్సరీ అంటే సో విచ్ హ్యావ్ టు బి బాట్ బై ద స్టేట్స్ ఖచ్చితంగా దాని మీద చట్టాలు చేయాలి. వెరాజ్ వాలంటరీ ప్రొవిజన్స్ వాళ్ళు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో దట్స్ ద వాలంటరీ ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ ఎన్ష్యూర్స్ ద రైట్ ఆఫ్ ద స్టేట్ టు టేక్ లోకల్ ఫ్యాక్టర్స్ లైక్ పర్టికులర్ స్టేట్ లో ఉన్న జాగ్రఫికల్ కండిషన్స్ ని బట్టి, పొలిటికల్ కండిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ని బట్టి వాళ్ళు ఏవేవి తీసుకోవాలి వాలంటరీ ప్రొవిజన్స్ అనేది ఆ స్టేట్ మీద ఆ రైట్ అనేది ఉంటుందన్నమాట.
So the act is a significant landmark in the evolution of the grassroots democratic institutions in the country. It transferred the respective or representative democracy into participatory democracy. ఓకేనా? సో ఏం లేదు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న డెమోక్రసీని స్ట్రెంథెన్ చేసింది ఈ పర్టికులర్ చట్టం. సో ఈ పర్టికులర్ చట్టం యొక్క రిలవెన్స్ ఏంటంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ ని జస్టిషియబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందకి తీసుకొచ్చారు. సో ఇట్ హ్యాస్ మేడ్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ మోర్ స్ట్రెంథెన్డ్ అండ్ ఆల్సో కొన్ని ఫంక్షనల్ ఐటమ్స్ ని దాని కింద లిస్ట్ డౌన్ చేశారు. దీని వల్ల ఒక కొత్త పార్ట్, ఒక కొత్త స్కెడ్యూల్ యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us see the salient features of this పంచాయతీ రాజ్ యాక్ట్. దీంట్లో ఉన్న సేలియన్ ఫీచర్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూసుకుంటే గ్రామ సభ అన్నమాట. సో గ్రామ సభ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి ఈ పర్టికులర్ చట్టం కింద చెప్పారు. సో దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ది గ్రామ సభ as the foundation of the పంచాయతీ రాజ్ system. So this is a body consisting of a person registered in the electoral rolls of a village comprised within the area of panchayat at the village level. So thus it is a village assembly consisting of all the registered voters in the area of panchayat. It may exercise such powers and functions at the village level at the legislature of a state determines. ఏం లేదు, సో ఒక గ్రామంలో ఆర్ ఒక విలేజ్ లో అందులో అక్కడ ఉన్న 18 అబౌవ్ అంటే ఎవరికైతే ఓటింగ్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ గ్రామ సభ కిందకి వస్తారనమాట. సో వాళ్ళకి సర్టెన్ పవర్స్ ఉంటాయి, లైక్ దే కెన్ యాక్చువల్లీ గెట్ సమ్ పవర్స్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ దే ఆల్సో క్యాన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ సర్టెన్ ఫంక్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దర్ విలేజ్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గ్రామ సభ. సో నెక్స్ట్ 3-tier సిస్టమ్ ని ఏర్పాటు చేయడం. ఓకే, ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్ ఎవ్రీ స్టేట్. సో మనకి పంచాయత్ విలేజ్ లెవెల్లో ఉంటుంది, ఒకటి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది, ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. సో ది యాక్ట్ బ్రింగ్స్ అబౌట్ యూనిఫార్మిటీ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పంచాయతీ రాజ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో ప్రతి స్టేట్ లో ఇదే 3-tier సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలని చెప్పేసి తీసుకొచ్చారనమాట. దాని వల్ల ఏమవుతుంది, ఒక యూనిఫార్మిటీ అనేది ఉంటుంది త్రూ అవుట్ ద కంట్రీ. హౌవెవర్ a state has who is having a population not more than 20 lakhs may constitute panchayats, may not constitute the panchayat in the intermediate level. సో ఏ స్టేట్స్ లో అయితే 20 lakhs కన్నా ఎక్కువగా పాపులేషన్ లేరో ఆ స్టేట్స్ లో మిడిల్ లెవెల్ ని కాన్స్టిట్యూట్ చేయకుండా సరిపోతుంది. 2-tier సిస్టమ్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఐ రిపీట్ ఇట్ అగైన్. సో జనరల్ గా అయితే 3-tier సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. ఒకటి విలేజ్ లెవెల్, ఇంకోటి ఇంటర్మీడియట్ లెవెల్, ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్. కానీ ఇంటర్మీడియట్ లెవెల్ కొన్ని స్టేట్స్ లో ఉండదు. ఏ స్టేట్స్ లో ఉండదు? ఏ స్టేట్స్ లో అయితే 20 lakhs కన్నా ఎక్కువగా పాపులేషన్ లేరు ఆ స్టేట్స్ లో మిడిల్ లెవెల్ లేకుండా సరిపోతుంది. So next is election of members and chairpersons. All the members of the panchayats at village, intermediate and district level should be elected directly by the people. So prati level lo elections direct gaane jaragali. So chairperson of the panchayats evaraithe untaro in the intermediate and the district level shall be elected indirectly by and from amongst the elected members. However, the chairperson at the panchayat at village level should be elected in such a manner as the state legislature determines. The chairperson of the panchayat and other members of the panchayat elected directly or indirectly shall have a right to vote in the meetings of panchayats. So ఏం లేదు, సో 3-tier గవర్నమెంట్ అనేది ఉంటుంది, 3-tier సిస్టమ్ అనేది ఉంటుంది, మనకు తెలిసిందే. ఒకటి వచ్చేసి విలేజ్ లెవెల్, ఇంకోటి వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్, ఒకటి వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. సో 3-tiers లో ఈ 3-tiers లో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్ గానే జరుగుతాయి. హౌవెవర్ ప్రతి బాడీకి ఒక చైర్మన్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక చైర్మన్, ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక చైర్మన్ అండ్ విలేజ్ లెవెల్లో ఒక చైర్మన్. సో ఈ చైర్మన్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఆల్సో చైర్మన్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటాం. ఓకే, ఇందులో ఉన్న సభ్యులు ఉంటారు కదా, వాళ్ళే ఎన్నుకుంటారు అనమాట వాళ్ళ చైర్మన్ ఎవరు. వెరాజ్ మనకి ఈ పర్టికులర్ విలేజ్ లెవెల్లో ఉన్న చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా ఎన్నుకోవాలనేది ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎలా అయితే వాళ్ళు అనుకుంటారో వాళ్ళ అనుకున్న దాన్ని బట్టి వాళ్ళని ఎన్నుకోవచ్చు అనమాట. Okay, so this is about election of members and the chairpersons. So next is reservation of seats. So the act provided for the reservation of the seats for scheduled tribes and scheduled caste. So prati level lo each of the 3 levels lo manaki SCs ki STs ki reservations అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట in proportion to their population. Further, the state legislature shall provide for the reservation of the office of the chairman in the panchayat at the village or other level for SCs and STs. So ఏం లేదు, చైర్మన్స్ లో కూడా
చైర్పర్సన్ ని ఎన్నుకోవడంలో కూడా మనకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, as well as మెంబర్స్ లో కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ది యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 1/3. సో 1/3 కన్నా తక్కువ అయితే రిజర్వేషన్ ఉండదు ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, అండ్ ఆల్సో ఫర్ విమెన్ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడారు. Further, not less than 1/3 of the total number of office of chairperson in the panchayats at each level should be reserved for women. And ప్రతి దగ్గర విమెన్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో చైర్మన్స్ పొజిషన్ లో కూడా 1/3 రిజర్వేషన్ విమెన్ కి ఉండాలన్నమాట. ఓకే, 1/3 రిజర్వేషన్ ఫర్ చైర్మన్స్ ఫర్ విమెన్, అండ్ ఆల్సో అదర్ సభ్యులలో ఎస్సీస్ కి ఎస్టీస్ కి విమెన్ కి 1/3 రిజర్వేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద పాపులేషన్, బట్ మినిమం 1/3 అన్నా ఉండాలి. ఓకే, and this act also authorizes the legislature of the state to make any provision for reservation of the state in any panchayats or office or chairperson in the panchayat at the level in favor of a backward classes. So BCs ki kuda OBCs ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా ఏమైనా రిజర్వేషన్ తీసుకురావాలి అంటే స్టేట్ లెజిస్లేచర్ కెన్ యాక్చువల్లీ అడాప్ట్ ద రిజర్వేషన్ ప్రొసీజర్. Okay, so the reservation of the states as well as the reservation of the office of chairperson in the panchayats for the SCs and STs shall cease to have effect after the expiration of the period స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్ 334. సో నార్మల్ గా ఆర్టికల్ 334 లో మెన్షన్ చేసిన దాని ప్రకారం సో ఎప్పటి వరకు అయితే ఉండాలో అప్పటి వరకే మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ మస్ట్ బి నోటెడ్ హియర్ దట్ ది అబౌవ్ ప్రొవిజన్ రిలేటింగ్ టు ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్ for the scheduled caste is not applicable to the state of Arunachal Pradesh. So Arunachal Pradesh లో ఈ రిజర్వేషన్ కి సంబంధించిన ప్రొవిజన్ అనేది ఉండదు. ఎందుకంటే సో this is because the state is inhabited fully by indigenous tribal group and there are no scheduled caste. సో ఎస్సీస్ అనే వాళ్ళు లేరు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లో అప్లికబుల్ కాదు. సో దిస్ ప్రొవిజన్ వాజ్ యాడెడ్ లేటర్ బై 83rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ కి అప్లికబుల్ కాదు అన్న ప్రొవిజన్ ని యాడ్ చేస్తారనమాట 2000 లో. ఓకేనా, సో రిజర్వేషన్ ఎలా ఉంటాయి? సో బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఎస్సీస్ కి ఎస్టీస్ కి విమెన్ కి సో మెంబర్స్ లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎలక్షన్స్ లో రిజర్వేషన్ అనేది ఉంటుంది. బట్ ది ఎలక్షన్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆల్సో రిజర్వేషన్ విల్ బి దేర్ ఫర్ విమెన్ అనమాట. అండ్ టోటల్ అట్లీస్ట్ 1/3 అన్నా ఉండాలన్నమాట. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ పాపులేషన్. హవెవర్ 1/3 మెంబర్స్ కన్నా రిజర్వేషన్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఎస్సీస్ లేరు కాబట్టి టోటల్ గా ఎస్టీసే ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ పాలసీస్ ఆర్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. ఓకే, దీన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసామంటే 83rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేసాం ఈ ప్రొవిజన్ ని. ఓకే, సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్స్? సో బెటర్ వాట్ వి డూ ఇస్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్, స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి అండ్ ఆల్. ఓకేనా, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. So let's see the first question. Which committee had first of all recommended 3-tier Panchayati Raj system in 1957? Balwant Rai Mehta Committee, Ashok Mehta Committee, Setalwad Committee, Hanumantayya Committee. Oksa try cheyandi. So I hope you people have tried it. So the right answer is manaki Balwant Rai Mehta Committee in the year 1957 it has recommended about this. Avuna? So for the first time it has recommended about the 3-tier Panchayati Raj system. సో ఒకటి వచ్చేసి విలేజ్ లెవెల్లో, ఒకటి వచ్చేసి బ్లాక్ లెవెల్లో, ఒకటి వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకేనా, సో జిల్లా పరిషత్, పంచాయత్ సమితి అండ్ గ్రామ సభ ఈ 3 ఉండాలని చెప్పేసి మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండ్ చేసింది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ హ్యాస్ గివెన్ టు పంచాయత్స్ అండర్ విచ్ ఆర్టికల్? 219, 226, 239, 243. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ మీరు అందరు కరెక్టే చేశారు అనుకున్నాను. ఆర్టికల్ 243లో మనము ఇచ్చాము, అండ్ ఆల్సో పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని యాడ్ చేసాము, అండ్ ఆల్సో షెడ్యూల్ 11 ని యాడ్ చేసాము. సో 243G ప్రకారం షెడ్యూల్ 11 ని మనం యాడ్ చేయడం జరిగింది. సో షెడ్యూల్ 11 లో మనం కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్, సో కొన్ని ఏమంటారు ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో రిగార్డింగ్ పంచాయత్స్ అవిటిని యాడ్ చేసాం అనమాట ఈ షెడ్యూల్ లో. ఓకే, సో ఆప్షన్ ఇస్ డి. సో జనరల్ గా పంచాయతీ రాజ్ ని ఎన్ని లెవెల్స్ లో మనం ఆర్గనైజ్ చేస్తాం? ఓన్లీ అట్ ద బ్లాక్ లెవెలా, లేకపోతే విలేజ్, బ్లాక్, డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ద స్టేట్ లెవెలా, విలేజ్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెలా, విలేజ్ అండ్ బ్లాక్ లెవెలా? ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్
మనం చెప్పాను, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో 3 టైర్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి విలేజ్ లెవెల్లో, ఇంకోటి వచ్చేసి బ్లాక్ లెవెల్లో, ఇంకోటి వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో. హవెవర్ 20 lakhs కన్నా మించి లేని పాపులేషన్ లేని స్టేట్స్ లో మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ విలేజ్ లెవెల్లో, ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. బట్ జనరల్ గా ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద పంచాయతీ రాజ్ సిస్టమ్ at the block level is known as, ఓకే, సో బ్లాక్ లెవెల్లో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఏమని పిలుస్తాం? గ్రామ పంచాయత్ అనా, పంచాయత్ సమితి అనా, జిల్లా పరిషత్ అనా, లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్? ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. బ్లాక్ లెవెల్లో అయితే మనకు తెలిసిందే పంచాయత్ సమితి అని పిలుస్తాం, డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ అంటాం, విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So the 73rd Constitutional Amendment Act of the Indian Constitution deals with Panchayati Raj, compulsory primary education, Nagar Palikas, minimum age of marriage. ఒకసారి ట్రై చేయండి. సో వన్ వర్డ్ క్వశ్చన్ కాబట్టి వన్ వర్డ్ ఆన్సరే ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. So which one of the following states started the Panchayati Raj institution soon after 73rd Constitutional Amendment Act was passed? కర్ణాటక, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక అన్నమాట. సో రాజస్థాన్ ఏమో మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పంచాయతీ రాజ్ ని తీసుకొచ్చింది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత కర్ణాటక ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ స్టార్టెడ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. So next question is, the Ashok Mehta committee laid greater emphasis on Gram Sabha, Mandal Sabha, Taluka Panchayat Samiti, Zilla Parishad. So try it. So I hope you people have tried it. So the right answer is Zilla Parishad. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో బలవంత్ రాయ్ మెహతా కమిటీలోనేమో జిల్లా పరిషత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓన్లీ సూపర్వైజరీ బాడీగా మాత్రమే తీసుకురావాలని చెప్పారు బలవంత్ రాయ్ మెహతా. whereas అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే దీనికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేవి కూడా ఇవ్వాలి. సో దిస్ హ్యాస్ టు ప్లే పైవటల్ రోల్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ద రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో కమిటీ అపాయింటెడ్ ఇన్ 1977 టు రివ్యూ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద పంచాయతీ రాజ్ వాస్ చైర్డ్ బై బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా, కేఎన్ కాట్జు, జగజీవన్ రామ్. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో 1977 లో మనకి తెలిసిందే కాన్స్టిట్యూట్ అయిన కమిటీ ఏంటి? అశోక్ మెహతా కమిటీ. సో బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏమో 1950s, ఇది 1970s. ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది పంచాయతీ రాజ్? ఆర్టికల్ 36, 39, 40, 48. సో ప్లీజ్ ట్రై ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 40. ఓకే. సో 243 రాకముందు డిపిఎస్పీస్ లో భాగంగా ఆర్టికల్ 40లో మనకి పంచాయతీ రాజ్ గురించి ఉంది, అండ్ ద గాంధీయన్ ప్రిన్సిపల్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదేమో ముందు అన్జస్టిషియబుల్ పార్ట్ లో ఉండే. సో నౌ ఇట్ హస్ బాట్ అండర్ ది జస్టిషియబుల్ పార్ట్ త్రూ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండర్ ఆర్టికల్ 243 అండర్ పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే. So which one of the following is not a Panchayati Raj institution? Gram Sabha, Gram Panchayat, Nyaya Panchayat, Gram Cooperative Society. So please try it. So I hope you people have tried it. So the right answer is option D. Cooperative Society will not come under the Panchayati Raj institution, whereas Nyaya Panchayati, Gram Panchayati, Gram Sabha, more or less they will come under the Panchayati Raj institution. So option D is the right answer. So when was the Panchayati Raj system introduced in India? 1945, 1950, 1959, 1962. So please try the question. So I hope you people have tried it. So the right answer is option C. 1959 లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ రికమెండేషన్స్ 1958 లో ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం for the first time Rajasthan state has started implementing the Panchayati Raj system. ఆఫ్టర్ దట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత కాన్సిక్యూటివ్ గా 1960s లో మనకి చాలా స్టేట్స్ ఈ పర్టికులర్ సిస్టమ్ ని తీసుకొచ్చాయి. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పంచాయత్ రాజ్ ఇన్ ఇండియా రిప్రజెంట్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఆల్ ఆఫ్ ది అబవ్. సో ప్లీజ్ ట్రై ద క్వశ్చన్.
So I hope you people have tried it. So the right answer is మనకు తెలిసిందే. సో పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్స్. సెంటర్ నుంచి స్టేట్ కి, స్టేట్ నుంచి మనకి పంచాయతీ రాజ్ అండ్ థర్డ్ టైర్ ఆఫ్ ద గవర్నమెంట్ కి పవర్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో అండ్ ఇట్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. గ్రామ సభలో ఆల్ ది ఎలిజిబుల్ ఓటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా, గ్రామంలో ఉన్న అందరు ఎలిజిబుల్ ఓటర్స్ దాంట్లో మనుషులై ఉంటారు. సో దిస్ విల్ యాక్చువల్లీ ఎన్ష్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో ఆన్సర్ ఏంటి? అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో పంచాయతీ రాజ్ in India is laid down under fundamental rights, DPSPs, fundamental duties, election commission act policy. So please try the question. So I hope you people have tried it. So the right answer is DPSPs. Article 40 కింద మనకు పంచాయతీ రాజ్ సిస్టమ్ ఉంటుందని ఇంతకు ముందే చెప్పాను. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. So who was the president of the committee on whose recommendation was the Panchayati Raj established in India? Balwant Rai Mehta, Ashok Mehta, Iqbal Narayan, Jeevraj Mehta. So please try it. So I hope you people have tried it. So ikkada manamu కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ గురించి మాట్లాడట్లే, ఓన్లీ ద పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఇట్ వాస్ బాట్ ఇన్ 1959 based on the recommendations that were provided in 1958 by Balwant Rai Mehta committee. So option A is the right answer. So the Panchayati Raj system was first started in India in the states of Rajasthan and Andhra Pradesh, Uttar Pradesh, Gujarat, Haryana. So please try the question. So I hope you people have tried it. So the right answer is Andhra Pradesh. Rajasthan tarvata, so Rajasthan to paatu ade year lo manaki Andhra Pradesh kuda it is the first state in India to bought this particularly Panchayati Raj system. So option A is the right answer. So the functions to be assigned to the panchayats by 73rd Constitutional Amendment Act was mentioned in 10th schedule, 11th schedule, 12th schedule, 13th schedule. So please try it. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం కదా 12th schedule కింద మనకి సో ఈ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి 12th schedule లో 243G ప్రకారం మెన్షన్ చేస్తున్నాయి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So when and where Panchayati Raj system in India was introduced? July 5th, 1957, Firozabad, Uttar Pradesh. October 2nd, 1959 in Nagaur, Rajasthan. Ahmedabad, Gujarat in 1959. December 3rd, 1916, Bhopal, Madhya Pradesh. So please try the question. So I hope you people have recalled this. So మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాగోర్ రాజస్థాన్ లో గాంధీ జయంతి రోజు 1959 లో పంచాయతీ రాజ్ సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకున్నారు. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. So the main purpose of the Panchayati Raj is to create employment, to increase agricultural production, to make people politically conscious, to make people participate in the development administration. So please try the question. So the right answer is option D. So in order to make people participate in the development administration, so we have bought the Panchayati Raj Gavati. Option D is the right answer. So which committee has recommended a 3-tier Panchayati Raj system? So study team on Panchayati Raj administration, Balwant Rai Mehta committee, Ashok Mehta committee, GVK Rao committee. So try cheyandi. So I hope you people have tried it. So I'm already choosam. For the first time 3-tier Panchayati Raj system Balwant Rai Mehta committee చేసింది కాబట్టి. So option B is the right answer. So which of the following is or are the 3 tiers of the Panchayati Raj recommended by Balwant Rai Mehta committee? Gram Panchayat, Panchayat Samiti, Zilla Parishad, Nagar Panchayat. Select the correct answer using the codes given below. Only 1, 2 and 3, only 1, 3 and 4, only 1, 2 and 4, only 2, 3 and 4. So try cheyandi okkasari. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో నగర్ పంచాయత్ మనం ఎక్కడే డిస్కస్ చేయలేం కాబట్టి 4th నేను అన్ని ఎలిమినేట్ చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ ఏ వస్తుంది. గ్రామ్ పంచాయత్ అట్ విలేజ్ లెవెల్, పంచాయత్ సమితి అట్ ఇంటర్మీడియట్ ఆర్ బ్లాక్ లెవెల్, జిల్లా పరిషత్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో 1, 2 and 3. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నేను మీకు ఆ బాక్స్ చూసుకోమని చెప్పాను కదా ఇంతకుముందు పాజ్ చేసుకొని. ఓకే, సో దేనికి ఎవరు చైర్మన్ అని చెప్పేసి చూడమని చెప్పాను కదా.
సో అది మీరు చదువు ఉంటే దీనికి ఆన్సర్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఐఎమ్ గివింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఫర్ హోంవర్క్. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆన్ రేషనలైజేషన్ ఆఫ్ పంచాయత్ స్టాటిస్టిక్స్? సో ఎస్డి మిశ్రానా, లేకపోతే మనకి వి ఈశ్వరన్న, లేకపోతే రాజ్ గోపాల, లేకపోతే విఆర్ రావా? ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసి యూ హ్యావ్ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకేనా? సో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. So next question is, which committee recommended the establishment of the scheme of democratic decentralization? Balwanta Rai Mehta Committee, Committee on Rationalization of Panchayat Statistics, Study Team on Nyay Panchayat, Study Team on Panchayati Raj Institutions. So please try it. So I hope you people have tried it. We know that Balwant Rai Mehta Committee ఏదైతే ఉందో, it has recommended for the establishment of the democratic decentralization. And Committee on Rationalization of Panchayat Statistics ఎవరైతే ఉన్నారో, so this is headed by విఆర్ రావ్ అన్నమాట. సో Committee on న్యాయ పంచాయత్స్ ఏదైతే ఉందో, okay, sorry, Study Team on న్యాయ పంచాయత్స్ ఏదైతే ఉందో, so this is headed by జిఆర్ రాజగోపాల్. రాజు న్యాయంగా ఉంటాడు. సో రాజగోపాల్ న్యాయ పంచాయత్, స్టడీ టీమ్ ఆన్ న్యాయ పంచాయత్. పంచాయత్ స్టాటిస్టిక్స్ విఆర్ రావ్. ఓకే, అండ్ స్టడీ టీమ్ ఆన్ పంచాయతీ రాజ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, సో ద స్టడీ టీమ్ ఆన్ పంచాయతీ రాజ్ అడ్మినిస్ట్రేషన్, దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ హెడెడ్ బై ఈశ్వరన్. ఓకే, సో మీరు ఆ టేబుల్ చదివితే మీకు తెలుస్తుంది, వి ఈశ్వరన్. సో ఈశ్వరుడు అంటే దేవుడు అడ్మినిస్ట్రేషన్ బాగా చూసుకుంటాడు కాబట్టి పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈశ్వరన్. వెరాజ్ న్యాయం ఎవరు ఎక్కువ ఇస్తారు? రాజు ఇస్తాడు కాబట్టి రాజగోపాల్. ఓకే, స్టాటిస్టిక్స్ విఆర్ రావ్. అండ్ ఇంకొన్ని చెప్తాను చూడండి, స్టడీ గ్రూప్ ఆన్ బడ్జెటింగ్ అండ్ అకౌంటింగ్ ప్రొసీజర్. సో బడ్జెటింగ్ కి సంబంధించి రామకృష్ణయ్య. రాముడికి కృష్ణుడికి బడ్జెటింగ్ బాగా వస్తుంది కాబట్టి, సో రామకృష్ణయ్య is about budgeting study group అన్నమాట, బడ్జెటింగ్ అండ్ అకౌంటింగ్. ఓకే, అండ్ కే సంతానం ఎవరైతే ఉన్నారో, he was heading study group on పంచాయతీరాజ్ ఫినాన్సెస్ అండ్ ఆల్సో పంచాయతీరాజ్ ఎలక్షన్స్. సో స్టడీ గ్రూప్ ఆన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అండ్ ఆల్సో పంచాయతీరాజ్ ఫినాన్సెస్, దీస్ వర్ హెడెడ్ బై కే సంతానం. ఓకే, అండ్ స్టడీ టీమ్ ఆన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ was headed by ఖన్నా. ఓకే, ఆర్కే ఖన్నా. అండ్ కమిటీ ఆన్ పంచాయతీరాజ్ ట్రైనింగ్ సెంటర్స్ కి సంబంధించి రామచంద్రన్. ఓకే, రామచంద్రన్ వాజ్ హెడ్డింగ్ ద ట్రైనింగ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఉన్నవి నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కమిటీ ఆన్ రేషనలైజేషన్ ఆఫ్ పంచాయత్ స్టాటిస్టిక్స్ కి సంబంధించి విఆర్ రావ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యాయ పంచాయత్ న్యాయం ఎవరిస్తారు? రాజు కాబట్టి రాజగోపాల్. స్టడీ టీమ్ ఆన్ పంచాయతీ రాజ్ అడ్మినిస్ట్రేషన్ ఈశ్వరుడు బాగా చేస్తాడు కాబట్టి ఈశ్వరన్. రామకృష్ణయ్య బడ్జెటింగ్ కి సంబంధించి. ఓకే, అండ్ మనకి కే సంతానం ఎలక్షన్స్ అండ్ ఫినాన్సెస్ కి సంబంధించి శాంతానం అనమాట. శాంతంగా ఉన్న వాళ్ళు ఎలక్షన్స్ బాగా కండక్ట్ చేస్తారు, ఫినాన్సెస్ ని ఈజీగా ఇస్తారు కాబట్టి శాంతానం. ఓకే, ఖాన్నా వచ్చేసి ఆర్కే ఖాన్నా వచ్చేసి ఆడిట్ అండ్ అకౌంట్స్ కి సంబంధించి, రామచంద్రన్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్స్ కి సంబంధించి. ఓకే, కమిటీ ఆన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏమో దయా, లెట్ మీ రైట్ ఇట్ హియర్, దయా చౌబీ అనే అతను. సో ఈ వాస్ హెడింగ్ ఆర్ బీయింగ్ అ చైర్మన్ యాజ్ Committee on Community Development and Panchayati Raj. Okay, so let's go to next question. So next question is, Balwanta Rai Mehta Committee, Ashok Mehta Committee and LM Singhvi Committee ఏవైతే ఉన్నాయో, they are dealing with judicial reforma, electoral reforma, democratic decentralization, లేకపోతే inclusive development. ఒకసారి ట్రై చేయండి. So we have discussed it detailedly today. సో వీ నో దట్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ పంచాయతీ రాజ్ గురించే వీళ్ళు డిస్కస్ చేశారు కాబట్టి, సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ మ్యాచింగ్. మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answers. సో 73rd Constitutional Amendment Act, 74th Constitutional Amendment Act, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో ఇక్కడ రైట్ సైడ్ లిస్ట్ 2లో ఏమి ఇచ్చారంటే, అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, స్టేట్ ఫినాన్స్ కమిషన్, మున్సిపల్ కౌన్సిల్స్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ 2, పంచాయతీ రాజ్. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ A2, B3, C1, D4 అంటే ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్.
సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో మనకి స్టేట్ ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తుంది. ఓకే, సో మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపల్ కౌన్సిల్స్ గురించి మాట్లాడితే అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ జీవికే రావు కమిటీ మాట్లాడుతుంది. అండ్ దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి ఎల్ఎన్ సింఘ్వి కమిటీలో చెప్పారు కాబట్టి సో మనకి A2, B3, C1, D4. ఓకే, సో మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని 4 తో కూడా మ్యాచ్ చేయొచ్చు, కానీ ఇక్కడ A4 అనే ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇదే పాసిబుల్ మ్యాచింగ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ B is the right answer. In 1977, under whose chairmanship the Panchayati Raj Committee was formed? Ashok Mehta, Sardar Swaran Singh, Balwant Rai Mehta, Madhu Dandawat. ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకు సో రైట్ ఆన్సర్ ఇస్ నాట్ బల్వంత్ రాయ్. సో ఇట్స్ అశోక్ మెహతా కమిటీ 1977 కాబట్టి సో అశోక్ మెహతా కమిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So which of the following is not a feature of the Ashok Mehta Committee's recommendation on Panchayati Raj institution? Constitutional recognition to PRIs, non-involvement of the political parties in elections to the PRIs, reservation of the seats for SCs and STs, a minister in charge of Panchayati Raj. So please try it. So the right answer is non-involvement of the political parties in election to the PRIs. సో ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు కానీ నాన్ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పలేదు. అండ్ ఆల్సో రిజర్వేషన్స్, మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ పంచాయత్ రాజ్, కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్, ఇలా చాలా రికమెండేషన్స్ అశోక్ మెహతా కమిటీ ఇచ్చింది. సో మనం ఆల్ ది రికమెండేషన్స్ చదవలేం కాబట్టి ఇక్కడ మనకు కొన్ని కొత్తగా కనిపిస్తుండొచ్చు. బట్ హవెవర్ దీస్ ఆర్ ఆల్సో మేడ్ బై అశోక్ మెహతా కమిటీ. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ committees recommended the separation of regulatory and developmental functions of the at the district level అని అంటున్నాడు. సో ఆప్షన్స్ లో ఏమున్నాయి? సో దంత్వాలా కమిటీ, హనుమంతరావు కమిటీ, కొత్తారి కమిటీ అండ్ జీవికే రావు కమిటీ. సో ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అనమాట. జీవికే రావు కమిటీయే మనకి రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ని సపరేట్ చేయమని చెప్పింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. So the Ashok Mehta Committee was recommended for the establishment of Mandal Panchayat, Nagar Panchayat, Panchayat Samiti, Gram Panchayat. So try cheyandi. So the right answer is Mandal Panchayat anamata. So Ashok Mehta Committee manaku Mandal Panchayat ni constitute cheyali, establish cheyali ani recommend chesindi. So gurtu pettukondi. So option A is the right answer. So which one of the following, consider the following committees set up to study the structure, powers and functions to be assigned to Panchayat Raj? Santanam Committee, Ashok Mehta Committee, Balwant Rai Mehta Committee, GVK Rao Committee. Okay, so GVK Rao Committee 4th anamata. So which one of the following is their correct chronological order? Chronological order తో చెప్పమని అడుగుతున్నాడు. 3421, 2134, 3124, 2431. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. So the right answer is first Balwant Rai Mehta Committee. So 3. దాని తర్వాత మనకి శాంతానం కమిటీ వస్తుంది. దాని తర్వాతనే మనకి అశోక్ మెహతా కమిటీ వస్తుంది. ఫైనల్ గా జీవికే రావు కమిటీ అనమాట. సో ఆన్సర్ ఏంటి? 3124. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్రోనాలజీని గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ఫైనల్ క్వశ్చన్. సో మనము రేపు కంటిన్యూ చేసుకుందాము. సో రేపటి వీడియోతో మనం టోటల్ గా పంచాయతీ రాజ్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దాని తర్వాత 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ దానికి సంబంధించిన ఎంసీక్యూస్. దాని తర్వాత విల్ గో టు ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నా లేకపోతే పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి ఏదన్నా ఎలక్షన్స్ కి సంబంధించిన దాని గురించి అయినా చదువుదాం. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.